అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సెంటర్ బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం మండలంలోని ఎమ్మెల్యే వారి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ వైద్యం కోసం ఖర్చు చేసి ఆర్థికంగా నష్టపోతున్న పేద ప్రజలకు మన కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారికి నిజమైన భరోసాగా నిలుస్తోందని తెలిపారు. కష్ట సమయంలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాక తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నానని, ఎప్పుడైనా వారికి సహాయపడేందుకు తాను సిద్ధంగా ఉంటానని అన్నారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 29 మందికి రూ. 27,69,585 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయగా ఇప్పటి వరకు మొత్తం 300 మందికి రూ. 2,27,26,556 మేర ఆర్థిక సహాయం అందించబడినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతని చాటి చెప్పింది. ఆన్లైన్ అయింది కాబట్టి దయచేసి మీరు ఇచ్చేటటువంటి బిల్స్లో ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా మీరు సబ్మిట్ చేయగలిగితే వాటిని అతి త్వరలో అంటే 15 నుంచి 20 రోజుల్లో మీకు ఈ చెక్కులు అందజేసే విధంగా మేము ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే మానవత్వం, బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే మానవత్వం ఉంటే తప్పనిసరిగా మనం ఎదుటి వ్యక్తికి సహాయపడతాం. ఇందులో భాగంగా ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇటు కిమ్స్, సాయి విశ్వాస్, అమలాపురం హాస్పిటల్కి వెళ్ళినటువంటి సందర్భంలో చాలామందికి ఫోన్ ద్వారాగా అక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి వారికి సహాయం చేయడం జరుగుతుంది. అవి ఈ సీఎం రిలీఫ్కి సంబంధించినవి కాదు, వేరే విధంగా కూడా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి చెప్పి డాక్టర్లతోటి మెరుగైనటువంటి వైద్యం చేపిస్తూ వారికి అక్కడ ఉన్నటువంటి బాధల్ని గుర్తించి అమౌంట్ కూడా తగ్గించేటటువంటి పరిస్థితి చెప్పడం జరుగుతుంది. ఇది మానవత్వం. మొన్న రీసెంట్గా అప్పనపల్లికి చెందినటువంటి మన జనసేన కార్యకర్త వీధి సత్యబాబు వాళ్ళ బ్రదర్కి యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితుల్లో సాయి విశ్వాసలో జాయిన్ చేస్తే అసలు ఏ విధమైనటువంటి స్పందన లేదు 2 days. తర్వాత ఇమీడియట్గా కాకినాడ అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను స్వయంగా డాక్టర్తో వాళ్ళతో మాట్లాడి అతనికి మెరుగైనటువంటి వైద్యం చేయించడం జరిగింది. అదే కారణంగా నేను స్వయంగా వెళ్ళి అక్కడ అబ్బాయిని చూసి డాక్టర్లతో మాట్లాడి అతను నిజంగా చెప్పాలంటే అసలే ఆశ వదులుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మరలా క్షేమంగా తిరిగి వచ్చేటట్లు చేయడం జరిగింది. అదేంటంటే సరైన సమయంలో నేను స్పందించి అక్కడ మాట్లాడి డాక్టర్లతోటి వైద్యం చేయించడం వల్ల ఆ కుర్రాడు బ్రతికి మరలా ఇంటికి వచ్చాడు. ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదేంటంటే మానవత్వంతో చేసుకుంటే తోటోడికి సాయం చేయాలనే భావన మనలో ఉంటుంది. అంచేత దయచేసి మీరు కూడా ఒకరికొకరు సహాయపడి ఏదన్నా సందర్భంలో ఎవరికైనా అవసరం పడితే మాత్రం తప్పనిసరిగా మీరందరూ ఒకరికొకరు సహాయపడతారని సందర్భంగా తెలియజేస్తూ